23-24 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం తెలిపారు. నర్సాపురం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు శతవర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలో ఈ రాష్ట్ర సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో మూతబడిన పరిశ్రమలు, నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలపై చర్చించడం జరుగుతోందని బి బలరాం అన్నారు. పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కౌరు పెద్దిరాజు గారు, సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ముచ్చెర్ల త్రిమూర్తులు గారు, సిపిఎం పార్టీ నర్సాపురం పట్టణ కార్యదర్శి జల్లి రామ్మోహన్ రావు గారు, సిపిఎం పార్టీ నర్సాపురం మండల కార్యదర్శి, సిపిఎం పార్టీ రాష్ట్ర సమావేశాలు సెప్టెంబర్ 22, 23, 24 తారీఖుల్లో మొట్టమొదటిసారిగా మన నర్సాపురం పట్టణంలో జరుగుతున్నాయండి. రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు ఈ సమావేశాలకి హాజరవుతున్నారు. సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, ఎంఏ బేబీ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎంపీ పి మధు గారు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ గారు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులందరూ కూడా నర్సాపురంలో జరిగే ఈ రాష్ట్ర సమావేశాలకి హాజరవుతారు. ఈ సందర్భంగా పెద్ద బహిరంగ సభని నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రోద్యమంలో ప్రముఖమైన పాత్ర వహించింది. కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా రాష్ట్రంలో పేరున్న జిల్లా. మన పాత నర్సాపురం తాలూకా కూడా స్వాతంత్రోద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి పెట్టింది పేరు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సంవత్సరం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మన్య ప్రాంతంలో గిరిజనుల్ని సమీకరించి పోరాడినటువంటి గొప్ప యోధుడు అల్లూరి సీతారామరాజు. 2 సంవత్సరాల పాటు సాగినటువంటి ఈ సాయుధ పోరాటం భారతదేశ స్వాతంత్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలబడినటువంటి గొప్ప పోరాటం. అలాంటి పోరాట యోధుడు మన జిల్లావాసి కావడం గర్వకారణం.